నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చాక్మి. యాంకర్ అనసూయ భరద్వాజ్ తన పేరు తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. అటు బుల్లితెర నుంచి వెండితెర వరకు తన జర్నీ అనేది ఒక మంచి స్టోరీ లాగా ఉంటుంది. అంటే ఎవరూ కూడా ఊహించని విధంగా సడన్గా జబర్దస్త్ షో ఆపేస్తూ అటు రంగస్థలం దగ్గర నుంచి ఇప్పుడు బడ్డీ మూవీ వరకు తన జర్నీ అనేది ఒక గ్రేట్ జర్నీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ జర్నీలో తనకి అటు తిట్లు, చివాట్లు, ఇలా మాటలు, ఎన్నో వివాదాస్పదమైన కంటెంట్ ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఒక స్టేబుల్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాక్షాయణి క్యారెక్టర్లో పుష్ప పార్ట్ 1 సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన మూవీలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన వీళ్ళిద్దరూ నటించిన మూవీలో సునీల్ భార్యగా దాక్షాయణి క్యారెక్టర్లో అయితే మనకు అనసూయ కనిపించింది. మరి ఇప్పుడు పార్ట్ 2లో కూడా అటు సునీల్ భార్యగానే కొనసాగుతుందా, తను డాన్గా ఎదుగుతుందా అనే దానిపైన దానికి సంబంధించి నిజానికి ఈ స్టోరీ అనేది ఇంకొంచెం ఎలివేట్ అవ్వాల్సింది ఉంది. అయితే మరి దాక్షాయణి క్యారెక్టర్ గురించి చెప్తారా కొంచెం అని అడగ్గా, చెప్పొచ్చు అని మీకు ఎవరైనా చెప్పారా? అమ్మో నాకు భయం, నాకు చివాట్లు పడతాయి మా సార్ నుంచి అని తను కొంచెం సాఫ్ట్గానే రిప్లై ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తన సినిమాలకు సంబంధించి తనకి ఎందుకు ఎక్కువగా ఆఫర్లు రావట్లేవు అని అడగ్గా, అప్పుడు మాత్రం తనకి సేమ్ రొటీన్ క్యారెక్టర్స్ వస్తున్నాయని, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ రావాలని, నేను బాడీని కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నానని, ఎక్స్పోజ్ చేయడానికి కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని, ఇది నా బాడీ అండ్ అలాగే నాకు నచ్చినట్టు నేను ఉంటానని, అండ్ మూవీస్కి సంబంధించి కూడా నేను ముందు ఇంకెన్నో చేస్తాను అని కూడా చెప్పుకొచ్చింది. ప్రజెంట్ తను చేసిన ఈ కామెంట్స్ పరంగా చూసుకుంటే దాని తర్వాత మీ భర్తకి ఎలాంటి ప్రాబ్లం లేదా అంటే మా ఆయన అసలు ఇందులో జోక్యం చేసుకోరు, ఆయనకు అసలు ఎలాంటి సంబంధం లేదు, మా ఆయన బంగారం అంటూ కూడా తను ఆ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చిందట. పర్సనల్ లైఫ్ని అలాగే ప్రొఫెషనల్ లైఫ్ని కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అనసూయ భరద్వాజ్ పుష్ప 2 క్యారెక్టర్ పైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్